కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు. ఇక్కడ పోటీ పరీక్షలు అంటే ఎకడమిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, అంటే హైయర్ ఎడ్యుకేషన్లో సీట్, మెడిసిన్ సీట్, ఇంజనీరింగ్ సీట్, ఎంఎస్సి సీట్, బిఎడ్ సీట్, ఇలా వాటి కోసం చదివేటువంటి అభ్యర్థులు కావచ్చు, లేదా ఏదైనా జాబు సాధించాలి అనే నోటిఫికేషన్స్ కోసము ప్రిపేర్ అవుతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చదువుతున్నటువంటి అభ్యర్థులైనా కావచ్చు. వాళ్ళకి తెలియకుండానే ఒక్కొక్కసారి ఒక రకమైనటువంటి మానసిక ఒత్తిడిలోకి కూరుకొని పోతుంటారు, ఒత్తిడికి లోనవుతుంటారు. కొంతమంది దాని నుంచి బయటపడలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని కూడా మనం చూసాం. ఎంసెట్ రాయలేక, లేకపోతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇలా. అయితే ఇక్కడ నిజానికి అంతగా మానసికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా సరే ఏది జరిగినా దాన్ని రిసీవ్ చేసుకోవడానికి మనం రెడీగా ఉండాలి. ఇది కాకపోతే ఇంకొక మార్గం, కాకపోతే దీనికోసం నేను 100% ఎఫర్ట్స్ పెడతాను, జెన్యున్గా చదువుతాను, ఇది కాకపోతే రాలేదనుకోండి ఇంకొక మార్గాన్ని చూసుకుంటాను అని మానసిక పరిపక్వత మీలో ఉండాలి. అప్పుడే మనం ఎడ్యుకేటెడ్స్. అర్థమైందా? అయితే ఇలా మానసిక ఒత్తిడికి గురి కావడానికి గల కారణాలు ఏంటో చూద్దాం మొదట మనం. తర్వాత వాటి నుంచి మనం ఎలా బయటపడాలి అనేది చూద్దాం. మొత్తానికైతే పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి అభ్యర్థులు కొంత ఒత్తిడిని ఫీల్ అవుతారు అనేది మాత్రం నిజం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఒత్తిడికి గురవుతుంటారు, అసలు మానసిక ఒత్తిడి ఏర్పడడానికి గల కారణాలు ఏంటో చూద్దాం. అందులో మొదటిది ఏంటి అంటే, మామూలుగా ఒక పర్సన్ ఒక ప్రిపరేషన్ని ఏ మైండ్ కాన్సెప్ట్తో మొదలు పెడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నిన్న మొన్న చేసిన వీడియోలో నేను మీకు చెప్పాను అనుకుంటాను. మనం పాజిటివ్ మైండ్ సెట్ తోటి, అంటే నేను రాస్తున్నటువంటి ఈ ఎగ్జామ్లో నేను సక్సెస్ అవుతాను, అవడానికే నేను కష్టపడుతున్నాను అనుకొని చదవడం మొదలు పెడితే ఆ మనిషికి మానసిక ఒత్తిడికి లోనవ్వడు. మొదటిది. అంటే మరి ఇక్కడ సక్సెస్ అవుతాను అనుకున్నాము అంటే నీ మీద నీకు నమ్మకం ఉన్నట్టు లెక్క. ఇంకొంతమంది నేను సక్సెస్ కాను అనుకుంటారు. సక్సెస్ కాను అనుకున్నప్పుడు అసలుకి పూనుకోరు, పక్కన పడేస్తారు. ఈ ఎగ్జామ్ నా వల్ల కాదు అని పక్కన పడేస్తారు. వాళ్ళకి ఒత్తిడి ఉండదు. కానీ మూడవ రకం ఉంటారు. నేను సక్సెస్ అవుతానో లేనో, నేను మిగతా వాళ్ళలాగా సాధిస్తానో లేనో. అంటే ఈ సందిగ్ధమైనటువంటి మనస్తత్వం చాలా ఒత్తిడికి గురి చేస్తుంది. ఇతరులతోటి పోల్చుకోవడానికి నాంది పలుకుతుంది. ప్లస్ మీ మీద మీకు నమ్మకం పోగొట్టడానికి అదే కారణం. కాబట్టి ఎటో ఒకవైపు క్లారిటీగా ఉండండి. మీ వల్ల కాదు, మీ శక్తియుక్తులను అంచనా వేసుకొని ఈ ఎగ్జామ్ అందరూ డాక్టర్లు కాలేరు, అందరూ ఇంజనీర్లు కాలేరు, అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు కాలేదు, అందరూ గ్రూప్ 1 ఆఫీసర్లు కాలేరు. కొంతమంది ఎంత చదవాలి అనుకున్నా వాళ్ళకి ఆ కెపాసిటీ అనేది రీచ్ అవ్వదు. అర్థమైందా? అందుకనే ముందు మీరు డిసైడ్ చేసుకునేటప్పుడే, ఒక గోల్ సెట్ చేసుకునేటప్పుడే దీనికి నేను చదవగలనా లేదా మీ బలాలని మీరు తరపీదునిచ్చుకోవాలి. మీరే దాన్ని జడ్జి చేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంత లెవెల్ మీరు చదవలేను అన్నప్పుడు మీకు శక్తికి సరిపోని ఇంకొక లెవెల్ ఎగ్జామ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమైందా? కాబట్టి దాన్ని ఒక్కసారి అనాలిసిస్ చేసుకొని మనం కూర్చుంటే మనకి చాలా ఒత్తిడి తగ్గిపోతుంది. అంతేగాని ఎవరో చదివారని ఈ విషయంలో పేరెంట్స్ ఆలోచన విధానం కూడా మారాలి. ఫలానా వాళ్ళు చదివారు కాబట్టి మీరు చదవండి, ఇది కాదు. ఏనుక్కుండే బలం ఏనుక్కుంటుంది, కుందేలుకుండే బలం కుందేలుకుంటుంది. రెండు ఈక్వల్ ఎలా అవుతాయి? అందరూ ఈక్వల్గా చదవలేరు. కాబట్టి మీ మనస్థితి, మీ మనోబలము అనేది మీకు తెలుసు. కాబట్టి మీరు డిసైడ్ చేసుకునేటప్పుడే, దాన్ని సెట్ చేసుకునేటప్పుడే అది మీకు సూట్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ మీరు సెట్ చేసుకోండి. అందరూ హార్డ్ వర్క్ గంటలు కూర్చొని చదవలేరు. కొంతమంది టెక్నికల్ ఎడ్యుకేషన్లో బాగుంటారు, కొంతమంది థియరిటికల్ ఎడ్యుకేషన్లో బాగుంటారు, కొంతమంది ప్రాక్టికల్ ఎడ్యుకేషన్లో బాగుంటారు. ఎవరికి ఉండే నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మీరు ఏ రూట్లో మీరు పర్ఫెక్ట్గా వెళ్తే సక్సెస్ అవుతారు అనేది మీరు సెట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మీ గురించి మీకు మాత్రమే బాగా తెలుసు కాబట్టి. ఓకే, ఒకటి ఇక్కడ కనుక మన క్లారిటీ ఉంటే మ్యాక్సిమం ఒత్తిడిని మనం తగ్గించుకున్నట్టే. ఇక రెండవది అంటే ఫస్ట్ది ఏంటి, మీరు సన్నద్ధం అవుతున్నటువంటి ఎగ్జామ్కి మీరు సెట్ అవుతారా లేదా. సెట్ అయ్యేతారు అని మీ మనసు మీకు చెప్పింది అంటే ఇంకా మీ మీద మీకు నమ్మకం ఉండాలి, నేను సాధిస్తాను అని.
అంతేకాని నేను సాధిస్తానో లేదో అనే అపనమ్మకము మనకేం చేస్తుంది అంటే మన మీద మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని దెబ్బతీసినప్పుడు నువ్వు ఎంత కష్టపడి చదివినా కూడా ఏకాగ్రత అనేది రాదు. నీకు ఆ గ్రాస్పింగ్ పవర్, చదివిన దాన్ని గ్రహించే శక్తి, జ్ఞాపక శక్తి, వీటన్నిటి మీద ఈ అపనమ్మకం యొక్క ప్రభావం పడుతుంది. నువ్వు కాన్ఫిడెంట్గా చదివినప్పుడు చదివింది ఇమీడియట్గా బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా సందిగ్ధంగా నీ మీద నీకు నమ్మకం లేకుండా చదివినప్పుడు చదివింది బ్రెయిన్కి ఎక్కదు. బ్రెయిన్కి ఎక్కినా అది మెమరీలోకి వెళ్ళదు. ఏకాగ్రత అనేది రాదు, మైండ్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇన్నిటిని ఎఫెక్ట్ చేసే నీ నిర్ణయమే ప్రధానమైనటువంటి నిర్ణయం. ఓకే, ఇది ప్రధానమైనటువంటి అంశం. రెండవది ఏంటి అంటే చాలామంది ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక స్పష్టత ఉండదు. ఇందాక నేను చెప్పింది లక్ష్యం పట్ల స్పష్టత, ప్రిపరేషన్ పట్ల స్పష్టత ఉండదు. ఏది పడితే అది చదివేస్తుంటారు. ఒక ప్లానింగ్ ఉండదు. చదవాలి అనే లక్ష్యం ఉంటుంది, సాధించాలి అన్న తపన ఉంటుంది, సాధించగలిగే శక్తి కూడా ఉంటుంది. ఇక్కడ మూడో అంశం తపన ఉంటుంది, శక్తి ఉంటుంది, సాధించగలిగే శక్తి కూడా ఉంటుంది, ఆ లక్ష్యం కూడా ఉంటుంది. కానీ హౌ టు గో అనేది తెలీదు. చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు, ఇక్కడే ఫెయిల్యూర్ అవుతారు. నిజానికి చాలామందిలో ఉంటుంది ఆ పవర్, కానీ వాళ్ళలో ఉన్న పవర్ వాళ్ళకే తెలీదు, ఎలా చదవాలో తెలీదు, ఎలా వెళ్ళాలో తెలీదు. దిశానిర్దేశం అనేది చేసేవాళ్ళు లేకపోవచ్చు, లేదా ఉన్నా కూడా మీకు అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఇక్కడ అంటే మీ ప్రిపరేషన్ పట్ల మీరు స్పష్టమైన వైఖరి, అంటే కంప్లీట్గా గ్రౌండ్ వర్క్ అనేది కొంత మనం చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. అసలు కానిస్టేబుల్ ఎగ్జామ్ సిలబస్ ఏంటి, ఈ సిలబస్కి ఎంత టైం పడుతుంది, గతంలో దీని నుంచి ఎలా క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, మీకు దగ్గరలో ఎవరన్నా ఆ జాబ్ కొట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళ ప్రిపరేషన్ ఎలా జరిగినుండే, ఎన్ని మార్కులు వచ్చినుండే, ఇలా కొంత ముందు దాని మీద బేసిక్ అవగాహన ఏర్పరచుకున్నవి నువ్వు కూర్చుంటే దానికి ఒక పర్థం ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా మనకి దాని మీద ఎలాంటి అండర్స్టాండింగ్ లేకుండా కూర్చుంటే ఏదో అయోమయంలో కూర్చున్న ఫీలింగే అనిపిస్తుంది. కాబట్టి మీరు ఇందాకనేమో లక్ష్యం పట్ల స్పష్టత, అంటే మీ వల్ల అవుతుందా కాదా. ఇప్పుడేంటి, మీరు రాయబోయేటువంటి ఎగ్జాము, సిలబస్, ప్యాటర్న్, దానివల్ల వచ్చే జాబు, దాన్ని పట్ల మీకు ఒక స్పష్టత ఉండాలి. అది లేకుండా మనం బరిలోకి దిగినా కూడా మనకి మానసిక అలజడి, ఏదో ఒక భయం మనల్ని తరుముతున్నట్టుగా ఉంటుంది. లోపల నుంచి చదువుతున్నట్టే ఉంటాం, చదివింది బ్రెయిన్కి ఎక్కదు. గంటలు కూర్చుంటారు, చదువుతున్నామా లేదా అన్న డౌట్ వస్తుంటుంది. కాబట్టి ఇక్కడ రెండు విషయాల పట్ల స్పష్టత అంటే ఆ క్లారిటీ అనేది మన మైండ్ని అంత స్ట్రాంగ్గా తయారు చేస్తుంది అన్నట్టు. సో అది చాలా ఇంపార్టెంట్. లేకపోతే చదివేటప్పుడు ఇది నేను చదివేది కరెక్టోనో కాదో అనిపిస్తుంది, నేను చదివే మెటీరియల్ కరెక్టా కాదా అనిపిస్తుంది, ఈ మెటీరియల్ సరిపోతుందా లేదా అనిపిస్తుంది. అంటే ఇన్ని రకాల భయాలకి కారణమవుతుంది, అనుమానాలకు కారణమవుతుంది. అదే మీకు చదివే అంశం పట్ల, సిలబస్ పట్ల మీకు స్పష్టమైన అవగాహన ఉంటే ఈ భయాలన్నీ మీకు ఉండవు. ఇదొకటి. మూడోది ఏంటి అంటే స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం. ప్రణాళిక లేకపోతే ఏమవుతుంది అంటే ఇంకో 10 రోజులకి ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు అలాగే టైం వేస్ట్ చేసుకుంటూ ఏ రోజు ఎంతవరకు చదవాలి అనేది మీకు తెలియకుండా, ఆ ప్లాన్ చేసుకోకుండా చివరి డే వరకు కూడా మీరు టైం వేస్ట్ చేశారనుకోండి, ఎగ్జామ్ రానే వస్తుంది. అవునా కదా. కాబట్టి ఈ ఎగ్జామ్స్కి పక్కా ప్రణాళిక అనేది చాలా అవసరం. పక్కా ప్రణాళిక, ఏ రోజు ఎంతవరకు చదవాలి అంతవరకు ఖచ్చితంగా చదివి తీరాల్సిందే. ఆ ప్రణాళికను మిస్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏముంటుందంటే, ఈరోజు నువ్వు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఒక 4 రోజుల తర్వాత 4 క్వశ్చన్స్ ఎగ్జామ్ పెడతాను అని చెప్పాను నేనే. మీరు రోజు ఒక ఎగ్జామ్, 5th డే మీకు ఎగ్జామ్ ఉంటుంది. మీరు ఈరోజు మొదలు పెట్టారు, ఇంటికి వెళ్ళారు, చదువుదాము మేడం ఎగ్జామ్ పెడుతున్నది కదా అనుకున్నారు. బట్ మీకు ఈరోజు ఏమనిపించింది, కొంచెం సర్లే చదివినట్టు చేసేసి రేపు బాగా చదువుదాం అనుకుంటారు. ఇదేదో ఒక కారణం చేత ఈరోజు చదవాల్సిన క్వశ్చన్ మీరు చదవలేదు. మీరు 4 రోజులు 4 చదవాలనుకున్నారు కదా, ఈరోజు చదవకపోయేసరికి రేపటికి ఏమవుతుంది చెప్పండి. రేపు చదవాల్సిన దానికి ఈరోజుది బర్డెన్ అయిపోతుంది. రేపు కూడా చదవరు. ఆటోమేటిక్గా తర్వాత ఏమవుతుంది, రోజుకు ఒక క్వశ్చన్ చదవడం ఈజీనా, 2 రోజులలో 4 క్వశ్చన్స్ చదవడం ఈజీనా. అంటే డేస్ వేస్ట్ అవుతున్న కొద్దీ మీలో ఏమవుతుంది అంటే మానసిక ఒత్తిడి, అంటే చదవాల్సింది చాలా కనపడుతుంటుంది, రోజులు తక్కువ కనపడుతుంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఒత్తిడికి లోనవుతాం.
చూసారా, ప్రాక్టికల్గా మీకు ఇమాజినేషన్, పిక్చరైజేషన్ జరగాలి ఎప్పుడు నేను చెప్తున్నాను అంటే. సో ఎప్పుడైతే మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోమో, చదవాల్సిన సమయంలో కంప్లీట్ చేయమో, ప్రణాళికని ఈ ప్రకారం ఎప్పుడైతే మనం ఫాలో అవ్వమో, ఆటోమేటిక్గా ఏమవుతుంటుంది, కుప్పలు కుప్పలుగా సిలబస్ పేరుకొని పోతుంటుంది. చదవాల్సింది ఎక్కువ కనపడుతుంటుంది, మనకి డేస్ తక్కువ కనపడుతుంటాయి. మనకి ఇంకో లోపల ఒక ఫీలింగ్ కూడా వెంటాడుతుంటుంది, అరే నిన్నటి ప్రణాళికని నేను ఫుల్ఫిల్ చేయలేకపోయానే, నిన్న నేను అనుకున్న టైం కంప్లీట్ కాలేకపోయింది అంటే మీరు ఎక్కడైతే ఫెయిల్యూర్ అవుతారో ఆ ఫెయిల్యూర్ కూడా ఇక్కడ మీ ప్రిపరేషన్లో మిమ్మల్ని వెంటాడుతుంటుంది. అరే నేను నా ప్లాన్ ప్రకారం నేను ఒక డే ఫెయిల్యూర్ అయినా, సిలబస్ మిగిలిపోయింది, దీన్ని ఎప్పుడు చదవాలి ఇట్లా అన్నట్టు. అంటే అదే ఏ రోజు ఆ రోజు చదివేస్తే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, మీకు విల్ పవర్ అనేది పెరుగుతుంది, మీకు మీ అకౌంట్లో చేరిపోతూ ఉంటుంది. మీకు డేస్ కంప్లీట్ అవుతున్నా ఉంటే మీరు సంపాదించిన నాలెడ్జ్ అంతా కూడా మీ అకౌంట్లో జమ అవుతూ ఉంటుంది. అప్పుడుండే కాన్ఫిడెన్స్, ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ పెరుగుతుందో మళ్ళీ ఆటోమేటిక్ అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. గ్రాస్పింగ్ పవర్ మీద ఎఫెక్ట్ పడుతుంది, విల్ పవర్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఏకాగ్రత, మెమరీ, వీటన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి సో మీరు వేసుకున్న ప్రణాళికని మీరు గనక ఏ రోజు ప్రణాళిక ఆ రోజు కంప్లీట్ చేస్తే, మీరు ఒకటి సిలబస్ డివైడ్ చేసుకున్నారు, ఇన్ని రోజులకి ఇన్ని సబ్జెక్టులు చదవాలి అనుకున్నారు, ఇంత సిలబస్ ఇన్ని డేస్లో కంప్లీట్ చేయాలనుకున్నారు, పలానా రోజు ఈరోజు ఇంత లెసన్ కంప్లీట్ చేయాలి అనుకున్నారు, అలా మీరు వేసుకున్న ప్రణాళికని ఫుల్ఫిల్ చేసినప్పుడు మీకు మానసిక ఒత్తిడి ఉండదు. ఫుల్ఫిల్ చేయనప్పుడు మానసిక ఒత్తిడి స్టార్ట్ అవుతుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఒత్తిడి తగ్గించుకోవాలి అంటే కొంచెం కొంచెంగా రోజువారీగా చదవడం బెటరు. అలా కాకుండా మొత్తం కుప్ప ముందరేసుకొని చదవడం వేరు. ఎప్పుడైతే మొత్తం మన ముందర చదవాల్సిన టాపిక్స్ ఎక్కువ కనపడుతుంటాయో ఆటోమేటిక్గా మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. ఇదొక ప్రధాన కారణం. నెక్స్ట్, ఏం బుక్స్ చదవాలి అనే విషయం పట్ల కూడా స్పష్టమైన వైఖరి లేకపోవడం వలన పుస్తకాలన్నీ ముందరేసుకుంటారు. అన్ని రకాల బుక్స్ వేసుకొని ఏ టైంకి ఏం చదవాలి, ఇది చదవాలా అది చదవాలా అనే క్లారిటీ లేక అది కొంచెంసేపు ఇది కొంచెంసేపు, ఆ సబ్జెక్టు కొంచెంసేపు ఈ పుస్తకం కాసేపు, ఒక సబ్జెక్టు సంబంధించి 4 రకాల పుస్తకాలు ముందరేసుకొని ఇది కాసేపు, మానసిక సంఘర్షణ. మంచిగా ప్లాన్ చేసుకొని ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేశారు అంటే అది కంప్లీట్ అయ్యి ఈ టైం నుంచి ఈ టైం వరకు మీకు టైం టేబుల్ కూడా ఇచ్చాను, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ సబ్జెక్టు, ఆ ఒక్క పుస్తకం మీ ముందర ఉండాలి. అన్ని బుక్స్ మీ ముందర కనపడద్దు. అన్నీ కనపడుతుంటే మళ్ళీ మీకు తెలియకుండానే స్ట్రెస్ అనేది బ్రెయిన్లో పెరిగిపోతుంటుంది. సో మీరు ఒక సబ్జెక్ట్ ఈరోజు చదువుకోవాలి, ఈ టైంలో ఈ సబ్జెక్ట్ చదవాలి, ఆ ఒక్క బుక్ దానికి సంబంధించిన మెటీరియల్ మాత్రమే మీ ముందర ఉండాలి. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే బ్రెయిన్ అనేది దాని మీదనే ఫోకస్ పెడుతుంది. మీ చుట్టూ ఎక్కువ కనిపిస్తే అమ్మ ఇంకా నేను చదవాలా అన్న ఫీలింగ్ కూడా మనకు అనిపిస్తుంది. అది కూడా ఒత్తిడికి కారణం అవుతుంటుంది అన్నట్టు. సో అన్ని పుస్తకాలు ముందరేసుకొని కూర్చోకండి, ప్లస్ అన్ని 10 రకాల మెటీరియల్స్ కూడా ముందరేసుకోకండి. అప్పుడు ఏమవుతుందంటే ఏది సరిగ్గా చదవలేక మానసికంగా ఒత్తిడికి లోనవుతుంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు. ఏదైతే చదువుతామో అది మాత్రమే మన ముందర ఉండాలి, దానికి సంబంధించి కొన్ని బుక్స్ మాత్రమే ఉండాలి. చాలా మెటీరియల్ ముందర వేసుకొని మీరు కూర్చోవద్దు. అదేవిధంగా కంటిన్యూస్గా చదువుతున్నప్పుడు కూడా మానసిక ఒత్తిడికి లోనైపోతారు. మనిషి కంటిన్యూస్గా చదువుతున్నప్పుడు నర్వస్ సిస్టమ్ అనేది ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మన నర్వ్స్ అయినా మన బాడీ అయినా దానికి ఏమి ఉండాలి అంటే కదలికలు అనేటివి ఉండాలి, కాస్త మూడ్ అనేది చేంజ్ అవుతూ ఉండాలి అన్నట్టు. కంటిన్యూస్గా చదవడం వలన కూడా మీరు ఒక రకమైనటువంటి బాడీ కూడా మజిల్ పెయిన్స్ రావడము, మైండ్ కూడా అలసటకు గురైపోతుంది. కాబట్టి మధ్య మధ్యన బ్రేక్ ఇవ్వాలి. మధ్య మధ్యన బ్రేక్ ఇచ్చి మీకు ఇష్టమైన పాట వినండి, ఇష్టమైన సంగీతం వినండి, లేకపోతే మీరు ఒక పాట పాడుకోండి, చక్కగా కారిడార్లో అటు ఇటు నడుస్తూ తిరుగుతూ ప్రపంచాన్ని చూడండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మెంటల్ టెన్షన్ అనేది కాస్త తగ్గుతూ వస్తుంది అన్నట్టు. అంటే స్ట్రెస్కి గురి కాదు బ్రెయిన్ అనేది. అంతేకాకుండా ఒకటే ప్లేస్లో ఒకటే భంగిమలో కూర్చొని చదివినా కూడా మానసిక ఒత్తిడి అనేది కలుగుతుంది. ఇది కూడా మెంటల్గా మనకి మంచిగా అనిపించదు ఒకటే. కాబట్టి మధ్య మధ్యన బుక్స్ తీసుకొని కాసేపు చెట్ల కిందికి వెళ్ళడం, కాసేపు ఎవరు అంటే ఏకాంతంగా డాబా మీదకి వెళ్ళడం, ఇలా మీకు నచ్చిన ప్లేసు. మీకు అందరికీ ఒకటే ప్లేస్ ఉండదు కదా, మీకు నచ్చిన ప్లేస్, మీకు ప్రశాంతతనిచ్చే ప్లేస్, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి కాస్త మారుతూ ఉండండి.
స్థాన చలనము అంటారు చూసారా, అది కూడా మనలో కొంత ఆ లోపల గూడు కట్టుకుపోతున్నటువంటి స్ట్రెస్ని కాస్త తగ్గిస్తుంటుంది. ముఖ్యంగా ప్రకృతి మీకు కనపడే విధంగా చూసుకోండి. ప్రిపేర్ అయ్యేటప్పుడు పచ్చని చెట్లు అవే కాస్త మనకు ఉల్లాసాన్ని ఇస్తే, మంచి గాలి వెలుతురు తగిలే ప్లేస్లో కూర్చోండి. కాస్త స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంటుంది అన్నట్టు మనకి. అది కూడా చాలా ఇంపార్టెంట్. బాగా కంటిన్యూస్గా కూర్చొని చదువుతున్నప్పుడు బాగా స్ట్రెస్ అనిపించినప్పుడు కాస్త లేసి వాకింగ్ చేయండి. తెలుసా, అప్పుడప్పుడు చూడండి కొంతమంది ఏదైనా ఆలోచన రావాలంటే అటు ఇటు గబగబా తిరుగుతూ ఉంటారు. అంటే వాకింగ్కి అంత పవర్ ఉంటుందన్నట్టు, స్ట్రెస్ని తగ్గిస్తుంది. అదేవిధంగా కంటిన్యూస్గా చదవకుండా మధ్య మధ్యన కొంచెం రిలీఫ్ కోసం మీ ఫ్రెండ్స్తో కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కావచ్చు, కాస్త మాటలు కలపాలి. అంటే కంటిన్యూస్గా మౌనంగా అదే ప్రపంచంలో ఉండకుండా, అప్పుడు అలా అని చెప్పేసి గంటలు గంటలు పిచ్చేపాటి ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చోవడం కాదు. ఏదైనా లైక్ మైండెడ్ పీపుల్ తోటి, మళ్ళీ నెగిటివ్ పీపుల్తో ఇంటరాక్షన్ కూడా అక్కడ మీకు దెబ్బ పడుతుంది. కాబట్టి లైక్ మైండెడ్ పీపుల్ తోటి. ఇంకొకటి కంపారిజన్ వద్దు. నువ్వు ఇంత చదివావా ఆ కంపారిజన్ వద్దు. అక్కడ మళ్ళీ మీకు మీ ఎదుటి వాళ్ళు బాగా చదివాము, మా ఎన్ని టాపిక్స్ అయిపోయినాయి అనగానే మళ్ళీ మీరు స్ట్రెస్ ఫీల్ అవుతారు. మీకు ఆహ్లాదాన్ని ఇచ్చే విధంగా, ఆ స్ట్రెస్ని తగ్గించుకునే విధంగా, కొంచెం బూస్టప్ అయ్యే విధంగా సబ్జెక్ట్ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే మీరు రాయబోయే ఎగ్జామ్ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ రిలేటెడ్ కావచ్చు, ఏవైనా సరే కొన్ని విషయాలు మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే కొంత మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది అన్నట్టు. ఇక అన్నిటికంటే మించి ఏంటి అంటే ఎవరైనా సరే మీరు డైలీ కొంత ఫిజికల్ యాక్టివిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. 1 గంట సేపు నడవడం వలన టన్నుల కొద్ది స్ట్రెస్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఏకాగ్రత పెరుగుతుంది, గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది, మంచి కెమికల్స్ రిలీజ్ అవుతాయి బాడీలో, ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. అదేవిధంగా ఈ స్ట్రెస్ తగ్గాలి అంటే రోజు కొద్దిసేపు మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రోజు కాసేపు మెడిటేషన్ చేయండి. ఇక ఫైనల్గా ఏంటి అంటే మీరు రాయబోయే ఎగ్జామ్, నేను కష్టపడతాను, నేను చదువుతాను, నాకు వస్తే నేను సక్సెస్ అయితే సక్సెస్ అవుతాను, నిజాయితీగా జెన్యున్గా చదువుతాను, సక్సెస్ అయితే సక్సెస్ అవుతాను, సక్సెస్ కావడానికే ప్రయత్నిస్తాను, ఒకవేళ కాకపోయినా నేను ఇంకొక మార్గాన్ని ఎంచుకుంటాను అనే మానసికంగా మీరు మెంటల్గా రెడీ అయి ఉంటే కూడా అది మీకు బూస్టప్ లాగా పనిచేస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఒత్తిడికి గురి కాకండి, దానివల్ల నష్టం ఎక్కువ ఉంటుంది. చదివింది ఎప్పుడైతే మీరు ఒత్తిడికి గురి అవుతారో మీరు ఎన్ని గంటలు చదివినా వేస్ట్, చదివింది గుర్తుకుండదు. ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా చదవడం అలవాటు చేసుకోండి. దానివల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. అప్పుడు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది అన్నట్టు, మీ మీద మీకు నమ్మకం కూడా పెరుగుతుంది. ఇదేదో నేను కష్టపడిపోతున్న ఫీలింగ్ మీ మైండ్ మీదకి రానియకండి. దాన్ని ఒక ఆటలాగా భావించండి, ఒక గేమ్ లాగా భావించండి, ఛాలెంజ్గా తీసుకోండి, కానీ స్ట్రెస్గా ఫీల్ అవ్వకండి. ఓకే, ఆల్ ది బెస్ట్.